అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న అసెంబ్లీ సీట్లు, లోక్సభ సీట్లు 50% పెంచాలనే నిర్ణయం తీసుకోబోతా ఉంది. అలాగే 33% మహిళలకు రిజర్వేషన్లు, తర్వాత డీలిమిటేషన్ ఇవన్నీ కూడా ఒకేసారి చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. 2029 ఎన్నికల్లో పెరిగిన లోక్సభ సీట్లు మహిళా రిజర్వేషన్లతో ఈ ఎన్నికలు జరుగుతాయని చెప్తున్నారు. దీని మీద చాలామంది చాలా రకాలుగా ఊహాగానాలు చేస్తూ ఉన్నారు. పత్రికల్లో వార్తలు రాస్తున్నారు. అన్ని నియోజకవర్గాలు వస్తాయి, ఏ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు వస్తాయి, తర్వాత ఏ సీట్లు మహిళలకు రిజర్వేషన్ ఉండొచ్చు, ఇప్పుడున్న నియోజకవర్గాల్లో మహిళల జనాభా ఎక్కువ ఎక్కడ ఉంది, అవి రిజర్వేషన్ కింద వెళ్ళిపోతాయని ఇట్లా రకరకాలుగా ఊహాగానాలు చేస్తూ ఉన్నారు. అయితే దీని మీద క్లారిటీ లేదు. ఈ కేంద్ర ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకొని డీలిమిటేషన్ కమిషన్ని వేసిన తర్వాతే క్లారిటీ వస్తుంది. అయితే 2009లో డీలిమిటేషన్ జరిగినప్పుడు, 2009 ఎన్నికలకు ముందు డీలిమిటేషన్ జరిగినప్పుడు ఆ డీలిమిటేషన్ వ్యవహారాలకు సంబంధించి కొంత వర్కౌట్ చేసిన సెఫాలజిస్టు ఎనగంటి రవికుమార్ మన స్టూడియోలో ఉన్నారు. రవికుమార్ సూత్రప్రాయంగా ఇది ఎలా ఉంటుంది ఏంటనేది కూడా ఇప్పుడు మనకు చెప్తారు. రవి గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఫస్ట్ పాయింట్ ఒకటి, మహిళా రిజర్వేషన్లు తీసుకుంటే 33% ఉంటాయి. ఇప్పుడు కాన్స్టిట్యున్సీలో మహిళల ఓటర్లు ఎక్కువ ఉంటే, ఏ కాన్స్టిట్యున్సీలో ఉంటే ఆ కాన్స్టిట్యున్సీ మహిళా రిజర్వేషన్ కింద వెళ్ళిపోద్దని రాస్తున్నారు, పత్రికల్లో రాస్తున్నారు. సో అదొకటి. రెండో విషయం ఏంటంటే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు. అన్యాయం ఏ రకంగా జరుగుతుంది అనేది ఒకటి. ఎందుకంటే పాపులేషన్ బేసిస్ మీద సీట్లు పెంచట్లేదు వాళ్ళు, ఇప్పుడున్న సీట్లను పెంచుతున్నాం అని చెప్తున్నారు. కాబట్టి అన్యాయం ఎలా ఉంటుంది ఏంటి, ఈ రెండు విషయాల మీద కొంత క్లారిటీ కావాలి. ఒకటి, మహిళా రిజర్వేషన్కి సంబంధించి మీకు అది ఎలా అమలు అయ్యిద్ది అనేది దానికి ముందు, ఇది యాక్చువల్గా ఒక టర్మ్ మహిళలు భారతదేశ వ్యాప్తంగా నష్టపోయారండి పార్లమెంట్ అసెంబ్లీలో 1/3. ఎందుకంటే 23 సెప్టెంబర్లోనే ఈ బిల్లు 126వ రాజ్యాంగ సవరణ ద్వారా పాస్ అయింది. పాస్ అయినప్పుడు యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన బిల్లు స్ట్రైట్ అవే ఎటువంటి మెలికలు లేకుండా ఈ బిల్లు అవగానే మహిళలకు 33% రిజర్వేషన్ అని పేర్కొన్నారు. దానికి ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసిందంటే, బీజేపీ వాళ్ళు ఈ బిల్లు పాస్ అయిన తర్వాత జరిగే జనగణన తీసుకుని డీలిమిటేషన్ చేసి మహిళలకు 33% అని పెట్టారు. ఓకే, ఈ డీలిమిటేషన్కి దీనికి లింక్ పెట్టారు. అంటే 120 ఏమో వారవాకి పెడతాం అన్నట్టుగానే ఏదో ఉంది వాళ్ళు చెప్పింది, అంతకు మించి ఏమి లేదు. ఇప్పుడు దానివల్ల ఏమైంది, యాక్చువల్గా ఇది క్లాజ్ పెట్టకుండా ఉంటే 2024లోనే పార్లమెంటు అప్పటి నుంచి జరిగే అసెంబ్లీలు అన్నిటికీ అమలయ్యేది. అసెంబ్లీలో నెక్స్ట్ లోక్సభలో రెండిట్లో కూడా అమలయ్యేది. అది ఒకటి తప్పిదం జరిగిపోయింది. అది అందరికీ అంటే దాని గురించి తెలియదు కాబట్టి ఒకసారి చెప్తున్నాను. రెండో అంశం, ఇది ఎలా నిర్ణయిస్తారు అన్నప్పుడు, ఇప్పటి వరకు మహిళా రిజర్వేషన్ జరగలేదు దేశంలో కాబట్టి దాని మీద లేదు, యాక్ట్లో కూడా పెద్దగా దాని మీద ప్రొవైడ్ చేయరు. రేపు కమిషన్ వేసినప్పుడు గైడ్ లైన్స్, మీరు చెప్పినట్టుగా గైడ్ లైన్స్లో వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఆప్షన్స్ ఉన్నాయి. డిస్కషన్ ఇప్పుడు దాకా జరిగింది ఏంటంటే, ఒకటి లాటరీ. రాజ్యాంగపరమైన పదవులకు వెళ్ళినప్పుడు లాటరీ కరెక్ట్ కాదు, కెన్ బి ఛాలెంజ్డ్ ఇన్ కోర్ట్ అని ఒక వర్షన్ వస్తుంది లాటరీ అయితే. లాటరీ కూడా ఏంటంటే, ఏదైనా సరే ఏ ప్రక్రియ తీసుకున్నా 3 టర్ముల్లో ఈ బిల్లు కాలపరిమితి ముగుస్తుంది. అంటే మనకున్న సీట్లో మొదటి టర్మ్ ఒక 1/3, రెండో టర్మ్ ఒక 1/3, మూడో టర్మ్ ఇంకో 1/3. దాంతో ఈ బిల్లు కవర్ అవుతాయి. 15 సంవత్సరాలు ఈ కాలపరిమితి. తర్వాత ఉండదు. 15 ఏళ్ళు బిల్లు కాలపరిమితి. మహిళలకు రిజర్వేషన్ 15 ఏళ్ళే. ఇంకొకటి ఏంటంటే, ఈ టర్మ్ ఉన్న మహిళా రిజర్వేషన్ ఈ అసెంబ్లీకి ఉండదు, నెక్స్ట్ టర్మ్ మామూలు అయిపోయింది, ఇంకో అసెంబ్లీకి వెళ్ళిపోయింది. రొటేషన్ 3 టర్మ్లు. ఇది ఎలా ఫిక్స్ చేస్తారు అనుకున్నప్పుడు, ఒకటి లాటరీ, ఇంకొకటి రెండోది ఏంటంటే, 1వ సీటు 10 సీట్లు అనుకోండి, 10 సీట్లో 1వ సీటు, 4వ సీటు, 7వ సీటు మొదటిసారి, 2వ సీటు, 5వ సీటు, 8వ సీటు రెండోసారి, 3వ టర్మ్ వచ్చేసేటప్పటికి 3, 6, 9. ఇది ఒకటి. ఈ మీరు చెప్పేది ఓటర్ అనేది డీలిమిటేషన్ కానీ మహిళా రిజర్వేషన్ కానీ ఎప్పుడూ ప్రాతిపదిక ఉండదు, ఓన్లీ జనాభాని. ఎందుకంటే మహిళల జనాభా జనరల్గా అర్బన్ ఏరియాస్లో ఉంటుంది. హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం ఇలాంటి అక్కడ మొత్తం మహిళలకు వెళ్ళిపోతాయి కదా. అంటే ఇప్పుడు ఒక టర్మ్
ఒక టర్మ్ మొదటి టర్మ్, రెండో టర్మ్ మామూలే కదా, మళ్ళీ మైగ్రేషన్, మళ్ళీ యూత్ కూడా కొంత మేలు రెండు డిఫరెన్స్, కొన్ని చోట్ల ఒక్కో విధంగా ఉంటుంది. హైదరాబాద్ లాంటివి చూసుకుంటే మేలు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే వర్కర్స్ వీళ్ళందరూ వస్తారు కదా. కానీ మీకు వైజాగ్, విజయవాడ ఇవన్నీ కూడా ఫిమేల్ పాపులేషన్ ఎక్కువ. విజయవాడలో ఇప్పుడున్న కాన్స్టిట్యున్సీలు తీస్తే మొత్తం పెనమలూరు, ఈస్ట్, వెస్ట్ అన్ని మహిళా ఓటర్లు బట్టి మన జనాభాలు కూడా ఎక్కువ తీసుకుంటారు, ఓటర్స్ని తీసుకోరు, అది క్లియర్. ఓన్లీ జనాభానే తీసుకుంటారు. ఒకవేళ మూడో దానిలో జనాభా ప్రకారం వెళ్ళే పరిస్థితి ఉంటే, అదే ఈ వెళ్ళే పరిస్థితి ఉంటే కనుక ఓన్లీ పాపులేషన్, నాట్ ఓటర్స్ తీసుకుంటారు. ఇది ఏంటి అనేది రేపు బిల్లు ఇదైతే కానీ తెలీదు. బట్ 1/3కి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు బేషరతుగా మద్దతు ఇచ్చింది. కాకపోతే ఆ రోజు అడిగారు 24 నుంచి ఇంప్లిమెంట్ చేయమని అడిగారు, కానీ ఇక అప్పుడు ఆ ఊపులో ఏమి మళ్ళీ అడ్డం పెడుతున్నారు అనేది రివర్స్ అయిద్దామని వాళ్ళు ఒక అడిగి వెనక్కి తగ్గారు. దాని మీద ఇన్సిస్ట్ చేయకుండా, వాళ్ళకుండే రాజకీయ సమస్యలు వాళ్ళకు ఉంటాయి కదా, అందుకని వాళ్ళు మౌనంగా ఉన్నారు. సో ఒక టర్మ్ నష్టపోయింది మహిళా రిజర్వేషన్. సో ఇప్పుడు దాదాపు అన్ని పార్టీలతో అమిత్ షా మాట్లాడిన దాని ప్రకారం 2011 జనాభా తీసుకుని 50% పార్లమెంట్లు సీట్లు పెంచడం, సేమ్ టైం అసెంబ్లీని పెంచడం అనేది సూత్రప్రాయంగా ఎన్డీఏ కాని వాళ్ళు, యూపీఏలో లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కానివ్వండి, లేకపోతే మీకు శివసేన దాకరే కానివ్వండి, ఇలా అన్ని పార్టీలతో మాట్లాడటం జరిగింది. సో దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు బిల్లుకి ఈ సెషన్లో కాంగ్రెస్ తృణమూలు ఒప్పుకోకపోతే నెక్స్ట్ స్పెషల్ సెషన్ పెట్టి మేలో పూర్తి చేద్దామని నిర్ణయంతో ఉన్నారు. మరి అన్యాయం, దక్షిణాదికి అన్యాయం అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పటిదాకా అంటే అన్యాయం జరుగుతుంది జనాభా ప్రాతిపదికన చేస్తే అని మాట్లాడిన స్టాలిన్ లాంటి వాళ్ళు ఇంకా స్పందించలేదు దీని మీద. బహుశా వాళ్ళు ఎలక్షన్ హడావుల్లో ఉంటారు. అన్యాయం ఎట్లా జరుగుతుంది అంటారు? అంటే మీకు ఇప్పుడు పాపులేషన్ ప్రకారం అయితే అన్యాయం జరుగుతుంది, కానీ ఇది ఉన్న సీట్లని 50% పెంచడం కదా. దానికి ముందు ఇప్పుడు దాకా జరిగింది దేశంలో 3 సార్లు డీలిమిటేషన్ జరిగితే, మొదటి 2 సార్లు జనాభా ప్రాతిపదికనే ఆయా రాష్ట్రాలకు పార్లమెంటు స్థానాలు కేటాయించారు. 61, 56, 71లో 61, 71 2 సార్లు జరిగినప్పుడు. అప్పుడు ఇందిరాగాంధీ 75లో డీలిమిటేషన్ అయిపోయే టైంలో ఏం ఆలోచించి, అంటే ఈరోజు సమస్యని ఇందిరాగాంధీ 50 సంవత్సరాల క్రితం చెప్పింది అంటే ప్రతి వాళ్ళు మనం హ్యాట్స్ ఆఫ్ టు ఇందిరాగాంధీ అనాల ఆలోచనకి. ఈ మనం జనాభా నియంత్రణ 70లో మొదలు పెట్టాము, 6 ఏళ్లలోనే కొంచెం మనకు డిఫరెన్స్ కనపడుతుంది అమలు చేసే విధానంలో. దక్షిణాది, ఉత్తరాది కానీ పంజాబ్ లాంటివి కూడా అమలు చేస్తున్నాయి. ఉత్తరాదిలో కూడా కొన్ని రాష్ట్రాలు, పంజాబ్, హర్యానా కంట్రోల్ అయినాయి. సౌత్ ఇండియన్ స్టేట్స్ 4-5 కొన్ని, ఉత్తరాంచల్ అవి కూడా కొన్ని ఉన్నాయి, జార్ఖండ్ మిగతావి కూడా. ఆమె ఏం ఆలోచిందంటే జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలు, చేయని రాష్ట్రాలు రెండుగా తీసుకుని నియంత్రణ చేసి దేశ ఎక్స్చెక్కర్కి ఆదాయం పెంచుతూ తక్కువ తీసుకుంటున్న వాళ్ళని మనం పనిష్ చేయకూడదు, వాళ్ళకి రాజ్యాధికారంలో వాళ్ళ స్టేక్ తగ్గకూడదు అనే ఉద్దేశంతో ఈ 76 నుంచి 25 సంవత్సరాల పాటు డిలిమిటేషన్ లేకుండా, ప్లస్ పార్లమెంట్ సీట్స్ ఇంక్రీజ్ లేకుండా ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత ఎన్డీఏ ఉన్నట్టే వాజ్పేయి న్యాయ కోవిదుడైన అరుణ్ జైట్లీ కూడా ఆలోచించి అప్పుడు కొంచెం ఇలాగే పత్రికల్లో వచ్చి దక్షిణాదికి ఇంకొంచెం డిఫరెన్స్ పెరిగింది. ఇది 2001 సెన్సెస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా ప్రాబ్లం అయ్యి ఆలోచించి వాళ్ళు లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇంకొక 25 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేయటం వల్ల 2026 దాకా అది కంటిన్యూ అవుతుంది. సో 26 తర్వాత 2008లో జరిగిన డీలిమిటేషన్ కూడా సీట్లు పెంచకుండా ఉన్న సీట్లని జనాభా పెరిగిన జనాభానికి అనుగుణంగా సర్దుబాట్లు చేశారు. అందువల్లే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి ప్రాంతానికి 11 సీట్లు పెరిగి హైదరాబాద్ మైగ్రేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్కి 11 తగ్గింది సీట్లు. అంటే రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకుంటారు కాబట్టి అది ఇప్పుడు కూడా అలాగే జరిగింది అసెంబ్లీ సీట్లు. సో నష్టం జరిగే అవకాశం ఏం లేదు అయితే ఉంది, చెప్తా మీకు, అది పూర్తి అవ్వాల. అప్పుడు
జనాభా 50% అని చెప్తున్నారు. కానీ ఆ రోజు కానీ ఈ రోజు కానీ రేపు జరగబోయేది కానీ ఆలోచించాల్సింది నంబర్ గురించి, పర్సంటేజ్ గురించి కాదు. ఇప్పుడు మీకు ఉదాహరణకి మన దక్షిణాది రాష్ట్రాలకి 24% ఉంది పార్లమెంట్లో స్టేక్. 543 లోక్సభ సీట్లు ఉంటే 24% ఉంది. ఈ 130 సీట్లు ఉండటం వల్ల 130 సీట్లు అవటం వల్ల ఏమంటారంటే రేపు మీకు ఆ పర్సంటేజ్ రిటైన్ చేస్తాం కదా అంటారు. పార్లమెంటరీ డెమోక్రసీలో పర్సంటేజ్ ప్రకారం కాదు, ఓన్లీ నంబర్ గేమ్. ఇప్పుడు 130 సీట్లు మనకి 50% పెరిగితే 65 అవుతాయి, 195 అవుతాయి. ఇప్పుడు ఇంతకు ముందున్న డిఫరెన్స్ ఇప్పుడు డిఫరెన్స్ చూస్తే మీకు అంతకు ముందు ఉన్న డిఫరెన్స్ 413 సీట్లు సపోజ్ దక్షిణాదికి ఉత్తరాదికి. రేపు ఆ డిఫరెన్స్ 621 సీట్లు అయింది. ఈ 195 816 అవుతున్నాయి వాళ్ళు చెప్పే నంబర్ ప్రకారం. ఇంకా మీకు చూడండి ఎంత వేరియేషన్. ఒకటి స్మాలర్ యూనిట్గా తీసుకుంటే తమిళనాడు పుదుచ్చేరి 40 క్లియర్గా లెక్క అంటే, ఉత్తరప్రదేశ్ 80. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? 40 సీట్లు. రేపు 50% ఇద్దరికి సమానంగానే పెరుగుతాయిగా పర్సంటేజీ. మీకేంటి బాధ అంటారు. అప్పుడు ఇక్కడ 60 అవుతాయి, అక్కడ 120. డిఫరెన్స్ ఎంత అవుతుంది? 40 నుంచి 60కి పెరుగుతుంది డిఫరెన్స్. ఆ 20 సీట్లలో చాలు కదా, ఒక సీటుతోనే గిరిధర్ గోమాంగా వెళ్ళి ఓటేస్తే వాజ్పేయి ప్రభుత్వం అంటే నంబరు. సో అందువల్ల నష్టము అనేది. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే ఓన్లీ జనాభా ప్రాతిపదిక చేస్తే మీకు 195 కాదు కదా, మీకు 140 వచ్చేవి కదా, మీకు చేస్తున్నా అంటే గుడ్డిలో మెల్లిది. కాకపోతే ఆ నష్టం జరగకుండా చూడటానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన స్టాలిన్ రెస్పాండ్ అయ్యారు. మేము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు, బట్ ఇది ఇంకో 30 years ఫ్రీజింగ్ పెట్టండి, 25 years అని రాత్రి మాట్లాడారు. అయితే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాలి. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఆయన 8 సీట్లే తెలంగాణలో, ఆయన వరకు వచ్చేది ఆ 8. వాళ్ళు రేపు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేస్తే ఎటు మొగ్గు చూపుతారో తెలియదు. సో ఆయన దక్షిణాది ఉత్తరాది అనే పాయింట్ కాకుండా ఇక్కడ జనాభా నియంత్రణ చేసిన రాష్ట్రాలు, చేయని రాష్ట్రాలు, ఈ విధంగా 71 ప్రకారం ఇప్పుడున్న సీట్లు చూసి ఎవరెవరు ఈ పర్సంటేజ్ దీని ప్రకారం నష్టపోతారో చూసి వాళ్ళందరినీ సమాయత్తం చేసి వాళ్ళతో సంప్రదింపులు జరిపి కంబైన్డ్ వాయిస్గా వెళితే ఏదన్నా వినరు. ఇప్పుడు దక్షిణాదికి పెంచి ఉత్తరాదికి తగ్గిస్తే వాళ్ళు ఊరుకోరుగా. వాళ్ళు అంటే ఊరుకోవటం కాదు, ఇక్కడ ఇప్పుడున్న దాన్ని మెయింటైన్ చేయటం స్టేటస్ కో. అది బీజేపీకి ఉత్తరాది లాభం కానీ దక్షిణాది అసలు జనాభా నియంత్రణ చేసిన అన్ని రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. బీజేపీ పంజాబ్లో లేదు, హర్యానా ఒకసారి వచ్చింది, సౌత్లో అసలు లేదు, ఆ కర్ణాటక వచ్చి రాక ఉంటుంది, మిగతా దగ్గర 0. అంటే పాపులేషన్ బాగా కంట్రోల్ చేసిన రాష్ట్రాలు దక్షిణాది దగ్గర బీజేపీ లేదు. లేని రాష్ట్రాల్లో వాళ్ళు వెళ్ళి ఎక్కువ త్యాగం ఎందుకు చేస్తారు? మీకోసం చేయరు కదా మన కోసం. సో ఇది ఇంతవరకు సర్దుబాటు చేసుకోక ఇప్పటికీ దక్షిణాదికి తప్పదు. సో ఇక దీనికేం రెమెడీ ఏమి ఉండదు. ఇంకా ఇప్పటికే ఎక్కువ అంటారు వాళ్ళు, నిన్న మొన్న మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. తర్వాత బీజేపీ చేసిన ఇంకొక అన్యాయం, విభజన చట్టంలో సీట్లు పెంచాలి ఏపీకి తెలంగాణకి అని చెప్పి మెన్షన్ చేశారు. విభజన చట్టాన్ని అమలు చేయాలి. మీ 2 రాష్ట్రాలకే మేము డీలిమిటేషన్ చేసి పెంచడానికి కుదరదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయని రకరకాల కుంటి సాకులన్నీ బీజేపీ చెప్పింది. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్కి చేసింది. ఇక్కడ చేసి సీట్లు పెంచుంటే 2014 విభజన చట్టం ప్రకారం తెలంగాణలో సీట్లు పెరిగాయి, 153 అయ్యాయి, ఆంధ్రాలో 225 అయ్యాయి. 2 ఎలక్షన్లు జరిగాయి, 2019, 2024 ఎలక్షన్లో. ఇప్పుడు 50% సీట్లు పెంచినప్పుడు 225లో 50% పెరిగాయి ఆంధ్రప్రదేశ్కి, అంటే 300 దాటిపోయేది. తెలంగాణకు 150లో 50% అంటే వాళ్ళే 225 సీట్లు అయిపోయాయి. ఆ రకంగా ఇది తీవ్రమైన నష్టం కదా, నష్టం అనుకోవాలా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి? అంటే ఇది నష్టం ఒకటి, రెండోది రాజకీయంగా ఇందాక అనుకున్నట్టుగానే మనం రాజకీయంగా లాభ నష్టాలు అయిపోయింది. కానీ చట్టం రాజ్యాంగం అనేది పక్కన పెట్టడం వల్ల ఈ పరిణామాలు. బిల్లులో ఆర్టికల్ 173 ప్రొవిజో
లో సబ్జెక్టు అని పెట్టారు, అందువల్ల సబ్జెక్టు దగ్గర మీకు అది అడ్డం అవుతుంది, 26 తర్వాత అని వస్తుంది సబ్జెక్టు అంటే ఆర్టికల్ 170, సో మీకు చట్ట సవరణతో కూడా మీకు అవ్వదు అని చెప్పి అటార్నీ జనరల్ ఒపీనియన్ ఇస్తే పార్లమెంట్లో ఇంటా బయట బీజేపీ అది చెప్పింది. అసలు చట్టానికి సవరణ చేయి, నాట్ విత్ స్టాండింగ్ అని పెట్టచ్చు. దానికి ఏమన్నారు, ఆ చట్ట సవరణకి చట్టం కంటే రాజ్యాంగం గొప్పది అన్నారు. సో ఓకే, రాజ్యాంగ సవరణ చేయితే కుదరదు, మేము అందువల్ల మేము చేయలేము అని చెప్పారు. రాజ్యాంగ సవరణ ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయలేదు, అదే విభజన చట్టానికి 7 మండలాలకు చేశారు. ప్లస్ ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సంఖ్యలో 6 ఎమ్మెల్సీలు పెంచడానికి ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ సవరణ చేసి ఆంధ్రప్రదేశ్కి చట్ట సవరణ ద్వారా సీట్లు, ఎమ్మెల్సీ సీట్లు పెంచారు. ఇట్లా 4-5 పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి మార్పు చేర్పులు తెచ్చారు. రేపు 28 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజధాని పేరుతో పెట్టి ఇంకోసారి చట్ట సవరణ చేయబోతున్నారు. యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. భారత రాజ్యాంగానికి ఇప్పుడు 130 సార్లు సవరణ చేసినప్పుడు, లేకపోతే దీనికి చట్ట సవరణకి ఏంటి అంటే రాజకీయమైన నిశ్చయం లేనప్పుడు ఇది జరగలేదు, చేయలేదు. దానివల్ల సీట్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి అమలు కాలేదు. ఓసీ సీట్లే కదండి, ఎస్సీ ఎస్టీల్లో కూడా దాదాపు ఒక 2 టర్ములు అంటే ఒక 50 మంది ఎస్సీ ఎస్టీల నుంచి ఈ 2 రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు అయ్యే అవకాశాన్ని ఆ ప్రాంతాలు ఎక్స్ట్రా ప్రాతినిధ్యం కోల్పోయింది. అది స్పష్టంగా మనకి కనపడుతుంది. గ్లేరింగ్ మిస్టేక్ కానీ, లేకపోతే వాంటెడ్గా చేయకపోవటమా, లేకపోతే రాజ్యాంగాన్ని బాగా గౌరవించి ప్రేమించే వాళ్ళు తీసుకున్న నిర్ణయం అనేది అందరికి అర్థమైంది కదా. అంటే యాక్చువల్గా ఇప్పటికిప్పుడు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటారు? 2029 ఎన్నికలని 4వసారి ఫేస్ చేయటం కష్టం అవుతుందనే ఉద్దేశంతో ఏమన్నా చేశారు? అంటే మీకు 4వసారి ఫేస్ చేయటం, ఫస్ట్ అసలు వాళ్ళు 21 సెన్సెస్ జరపాలి. 21 ఏప్రిల్ కరోనా అయిపోయింది, సెకండ్ వేవ్ కూడా అయిపోయింది. 22 చివరిలో మొదలుపెట్టచ్చు, 23, 24, 25 చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ చేసి 27 ఏప్రిల్కి మనకి ఒకప్పుడు సెన్సెస్ అయింది 2 ఏళ్ళకి, కానీ ప్రైమరీ డేటా వచ్చేది కాదు. డెలిమిటేషన్కి ప్రైమరీ డేటా ఈజ్ ఎనఫ్ 1 ఇయర్కి మ్యాక్సిమం. ఇప్పుడు ఆన్లైన్ ట్యాబ్ సిస్టమ్ పెట్టారు కాబట్టి దాదాపు ఒక 10 రోజుల్లో మీకు మొత్తం వచ్చేస్తుంది. మనకి ఏదైతే డేటా డిలిమిటేషన్కి అవసరమైందో మార్చి 31 లేదా ఫిబ్రవరి 28కి అయిపోతే 10 రోజుల్లో ఆన్లైన్లో మీకు డేటా వస్తుంది. 12,000 కోట్లతో వచ్చేస్తున్నారు. సో అలా చేసినప్పుడు 27లో ఈ లోపు కమిషన్ వేసి 27లో స్టార్ట్ చేసిన 2 ఇయర్స్లో అది కంప్లీట్ చేసే అవకాశం ఉంది వాళ్ళకి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, సిస్టమ్స్ పెరిగినాయి. ఒక మెంబర్ బదులు కమిషన్లో 3 మెంబర్లు వేసుకుంటే 3 ప్రాంతాలు కవర్ చేస్తారు, అయిపోయింది. కానీ అప్పుడు దాకా కూడా ఆగకుండా ఇప్పుడు తీసుకొస్తున్నారు. దీనికి రకరకాలు ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో 27లో వాళ్ళకి బిగ్ ఛాలెంజ్. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్లో ఎలక్షన్లు ఉన్నాయి. సరే, గుజరాత్, ఉత్తరప్రదేశ్ కీలకమైనవి. ఇక్కడ ఈ స్టేట్లో గుజరాత్ సరే కేక్ వాక్ అనుకుందాం. ఉత్తరప్రదేశ్కి మొన్న పార్లమెంట్లో కూడా 80 స్థానాల్లో వాళ్ళు కేవలం 33 గెలిచారు. దాదాపు 20 పైగా స్థానాలు కోల్పోయారు, 30 స్థానాలు పైగా. అసెంబ్లీ వారీగా చూస్తే సమాజ్వాదీ పార్టీ 404కి 170లో మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ ఇతర పార్టీలు చూస్తే సింపుల్ మెజారిటీ. అంటే 3 ఏళ్ల తర్వాత, అంటే 24 ఎలక్షన్ జరిగిన తర్వాత 3 ఏళ్ల తర్వాత జరిగే యాంటీ ఇన్కంబెన్సీ ఇది తగ్గినా కూడా యోగం మీద ఉన్నది కవర్ చేయగలదు కానీ పెంచలేదు కదా. సో డిఫికల్ట్ టాస్క్. యూపీకి ఇంప్లిమెంట్ చేయాలా వద్దా అనేది వాళ్ళు రేపు తర్వాత నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పటి వరకు అయితే ఈ ఉమెన్ బిల్లు చేయటం ద్వారా ఇప్పుడు తీసుకొచ్చేసి ఈ సంవత్సరంన్నర డిస్కషను, డిబేటు, భారతదేశంలో మనకు రాజకీయాలే కదా పొద్దున్న లెగిస్తే. మీరు దాని పేరు కూడా రాజనీతి అని పెట్టారు కదా, అందువల్ల ఇక అదే కదా భారతదేశం మొత్తం. అందుకని ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడు మొదలు పెడితే ఇది కమిషన్ వేయటం, ఒక నెల డిస్కషను, కమిషన్ చట్టం అయినాక, కమిషన్ వేసినాక వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళిన తర్వాత వర్కింగ్ పేపర్, డ్రాఫ్ట్, ఫైనల్ అంటే ఇంక ఇదే చర్చ జరిగిపోయింది కదా. న్యాయం చేస్తున్నారా అని అనుకోవటానికి అవకాశం ఉంది, ఉమెన్కి కట్టుబడి చేస్తున్నారు అనుకోవటానికి. రెండోది రాజకీయంగా ఇది వాడుకుంటున్నారా అనేది ఉంది. పార్లమెంట్ సీట్లు అన్ని పెంచక్కర్లేదు, ఫ్రీజింగ్ పెట్టినా నష్టం లేదు. మీకు డే టు డే యాక్టివిటీలో, పొలిటికల్గా, పబ్లిక్ లైఫ్లో ఎక్కువ అవసరం అయ్యేది ఏంటి? గవర్నమెంట్ స్కీమ్స్లో కానీ అన్నింటిలో స్టేట్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్మెంట్. స్టేట్ గవర్నమెంట్లో ఎంపీల పాత్ర పరిమితం. మనం చూస్తాం, నామమాత్రం అంటే వాళ్ళ రోలు. సో అందరూ ఎవరి దగ్గరికి అప్రోచ్ అవుతారు? ఎమ్మెల్యేల దగ్గరికి. సో ఎమ్మెల్యేలు పెంచుకున్న ఇది లేదు, కానీ ఎంపీలు ఇంత స్థాయిలో పెంచడం ఎందుకు అనేది ఒక చర్చ నడుస్తుంది. సో వాళ్ళు చేయదలుచుకున్న దానికి కాగదనుకోండి అది.
తర్వాత 2008 అప్పుడు డీలిమిటేషన్ జరిగినప్పుడు కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా చోట్ల తెలుగుదేశం బలంగా ఉన్న మండలాలని అటు ఇటు మార్చేసి కొన్ని నియోజకవర్గాలను శాశ్వతంగా వాళ్ళ అడ్డాలుగా మార్చుకున్నారన్న ఆరోపణ ఉంది. అది ఆరోపణ కాదు, నిజం కూడా. ఎందుకంటే చాలా నియోజకవర్గం మొన్నంటే ఏదో జగన్మోహన్ రెడ్డి మీద యాంటీ వేవ్ వచ్చింది కాబట్టి తెలుగుదేశం కొట్టేసింది, కానీ లేదంటే కొన్ని నియోజకవర్గాలు తెలుగుదేశం కాలు పెట్టే పరిస్థితి కూడా లేదు కదా. ఇప్పుడు అరకు కానీ, పాడేరు, తర్వాత ఎర్రగొండపాలెం, ఆ మార్కాపురం సైడు అటుపక్క అంతా కూడా చాలా మార్పులు చేశారు కదా. అంటే అప్పుడు మీరు యాక్టివ్గా ఉన్నారు. అంటే అప్పుడు ఏం జరిగిందో మీకు బాగా తెలుసు. మీరు ఓపెన్గా చెప్పాలి. 70% ఆ గైడ్ లైన్స్ అంటే ఏదైతే జనాభానే ప్రామాణికం దీనికి. ఫస్ట్ జనాభా ఫిట్ అవ్వాలి. 2,52,000 ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క అసెంబ్లీకి ఫిక్స్. దాని ఆ జనాభాకి 10% ప్లస్ ఆర్ మైనస్లో ఏర్పాటు చేయాలి. అది ఎవరు మార్చడానికి లేదు. అది స్టేట్లో అప్పుడు 3 చోట్ల ఎగ్జామ్షన్ ఇచ్చారు. భద్రాచలం మొత్తం మండలాల్లో ఒకే బ్రిడ్జ్ ఉందని అది 17% ఎక్సెస్లో ఇచ్చారు. బాపట్ల -14లో ఇచ్చారు బాపట్ల అసెంబ్లీకి. నరసాపురం ఒకటి ఇచ్చారు. సో ఈ 3 తప్ప దానిలో డీవియేషన్స్ లేవు. బట్ వేరేజ్ రిజర్వేషన్స్ కొన్ని మండల్స్ క్లబ్బింగ్లో మాత్రం కమిషను ఆ రోజున్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇందులో పవర్ఫుల్ అండి, అఫీషియల్ మెంబర్ ఆయన. 3 ఉంటే చైర్మన్ ఒక మెంబరు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒక మెంబరు, ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు ఒక మెంబర్ ఉంటారు. ఇది స్వరూపం. ఈ పార్టీల నుంచి ఉండే వాళ్ళంతా అసోసియేట్ మెంబర్స్. అప్పుడు ఎవరు ఎన్వీఎస్ రెడ్డి, ఏవిఎస్ రెడ్డి గారు అసిస్ట్ ఓన్లీ అనే కానీ, అంతేగాని వీళ్ళు ఏం పాత్ర పరిమితం అక్కడ. మీకు నచ్చకపోతే డిసైడ్ చెప్పి రావటమే. సో అప్పుడు ఏమైందంటే పార్లమెంట్లు 7 రిజర్వ్ అయినాయి. 7 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. 7లో 6 కోస్టల్ ఆంధ్రాలో వచ్చినాయి. అంటే ఆంధ్ర రాయలసీమలో పాపులేషన్ ప్రకారం. ఒకటే తెలంగాణకు వచ్చింది. ఆ వచ్చినప్పుడు అన్ని ఎస్సీలు ఒక చోటే వస్తున్నాయి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. తెలంగాణలో కూడా ఎస్సీలకి అన్యాయం జరుగుతుందని టీఆర్ఎస్ వినోద్ కుమార్ మెంబర్గా ఉండి ఆయన రకరకాల వాయిస్లు వచ్చినాయి. ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ అని బ్యాలెన్స్ చేయటం కోసం ఒక ఫార్ములా పెట్టారు. 3 తెలంగాణ, 3 ఆంధ్ర, 1 రాయలసీమ అని. అంటే ఆ రోజే ఇవన్నీ ఆలోచించారు. ఒక రకంగా 119 తెలంగాణకి అసెంబ్లీలు కరెక్ట్గా వచ్చినాయి, పెట్టేశారు. సో తెలంగాణ విభజనకి ఆంధ్రాకి ఇన్నని, రాయలసీమకి ఇన్ని అసెంబ్లీలు, లింకు లేకుండా. ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయింది, రేపు రాయలసీమ కూడా సపరేట్కి చేసిన పునర్విభజన తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ పరిణామ క్రమంలో సీరియల్ మెయింటైన్ చేయాలి. సెన్సెస్ సీరియల్ ప్రకారం అసెంబ్లీల నంబర్లు వస్తాయి మనకు. 1 సిర్పూరు, 294 కుప్పం, 1 అంటే ఆదిలాబాద్ జిల్లా తర్వాత నిజామాబాద్ రావాలి. అప్పుడే వైలేషన్ జరిగింది అక్కడ. ఇన్ఫ్లుయెన్స్ అంటే దివంగత వెంకటస్వామి గారు ఆయన మెంబర్గా ఉండేవాళ్ళు. సరే పెదపల్లి ఎప్పటి నుంచో ఉంది కదా, ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని చెప్పి దీన్ని వైలేట్ చేసి ఆదిలాబాద్ తర్వాత నిజామాబాద్, ఆదిలాబాద్లో 10లో 7 పోతే 3 మిగులుతాయి. ఆ 3 నిజామాబాద్లో 4 తీసుకుని ఒక పార్లమెంట్ చేయాలి, నిజామాబాద్ పార్లమెంట్. అలా చేయకుండా ఆదిలాబాద్లో మిగిలిన 3 తీసుకొచ్చి కరీంనగర్లో 4కి కలిపారు. పెద్దపల్లికి కలిపారా? కరీంనగర్లో ఉన్న పెద్దపల్లి 4కి కలిపి 4 ఉంది కాబట్టి పెద్దపల్లి ఆటోమేటిక్గా పర్సంటేజ్ ఎక్కువ కాబట్టి అది రిజర్వ్ అయిపోయింది. సో వైలేషన్ అక్కడితో స్టార్ట్ అయ్యి చిత్తూరు జిల్లా చంద్రబాబు గారి మీదుగా ఆయన మీదుగా పూర్తయింది. అది ఎలాగంటే నెల్లూరు తర్వాత కడప వస్తుంది సీరియల్. కడప వస్తే నెల్లూరులో మిగిలిన 4, నెల్లూరు ప్రకాశం నుంచి ఒకటి వచ్చిన తర్వాత నెల్లూరులో 4 అసెంబ్లీలు ఉంటాయి మిగిలిన పార్లమెంట్ జిల్లాలో. ఆ 4 తర్వాత కడపలో ఉన్న 3 కలపాలి. అక్కడ రాపూరు, వీటికి కోడూరు, బద్వేలు, ఇటు నెట్వర్క్ అది. సో ఆ 3 కలిపి ఉంటే అప్పుడు ఇప్పుడు ఈ గూడూరు లేకపోతే రాజంపేట పేరుతోనే కంటిన్యూ అయ్యి అదొక పార్లమెంట్ అయ్యేది. అప్పుడు చివరి జిల్లా చిత్తూరు. అంటే 14 మిగులుతాయి, 280 పోతే. ఆ 14 7 అసెంబ్లీలు కాబట్టి పార్లమెంట్కి చిత్తూరు జిల్లాని అడ్డంగా చేసిన, నిలువుగా చేసిన 7 తిరుపతి, చిత్తూరు అయ్యాయి. 1 ఎస్సీ 1 రిజర్వ్ ఉండేది. ఇప్పుడు 2 రిజర్వ్ అయిపోయింది. దాని ఫలితంగా వరంగల్ ఏమైంది, 1 ఎస్సీ 1 ఎస్టీ అయిపోయింది. సో ఈ విధమైన డిస్పారిటీస్ జరిగినాయి. ఇంకొకటి రిజర్వేషన్ విషయం మీరు అసెంబ్లీలు ఎత్తినప్పుడు పార్లమెంట్లు స్ప్రెడ్ చేసినట్టుగా అసెంబ్లీలు కూడా చెయ్యాలని ఫార్ములా వచ్చింది. వచ్చినప్పుడు అది కృష్ణా ప్రకాశంకే అమలు చేశారు, ఈస్ట్ వెస్ట్ చేయలా. ఇప్పుడు ప్రకాశంలో
హైయెస్ట్ 2 తర్వాత మూడోది అద్దంకి కాకుండా అప్పుడు ఎర్రగొండపాలెం యాక్చువల్గా అప్పుడు గాదంగరెడ్డి గారి ప్రపోజల్ లో ఎవరా వ్యక్తులు వ్యవస్థలు అద్దంకి అంటే సంతనోతలపాడు కొండెపి 3 పెట్టించాడుగా. పెట్టించడం కాదండి, పర్సంటేజ్ ప్రకారం అద్దంకి వచ్చింది. అద్దంకి ఉంటే దాన్ని డిస్ట్రిబ్యూషన్ లో భాగంగా పర్సంటేజ్ తక్కువ ఉన్న ఎర్రగొండపాలెంకి మార్చారు. అంటే వెస్టర్న్ సైడ్ ఒకటి, ఈస్టర్న్ సైడ్ 3 క్లస్టర్ అవుతున్నాయని. సో అందువల్ల అది జరిగింది. కృష్ణా జిల్లాలో నూజివీడు, తిరువూరు, నందిగా 3 క్లస్టర్ని బ్రేక్ చేయడానికి తర్వాత పర్సంటేజ్ ఉన్న పామర్ అసలు ఎస్సీ లేదు, ఓసీ అది, దాన్ని ఎస్సీ పెట్టి నూజివీడిని జనరల్ చేశారు. సేమ్ ఫార్ములా మీకు గోదావరి జిల్లాలో కోనసీమలో 3 రిజర్వ్, అమలాపురం, రాజోలు, గన్నవరం 3 రిజర్వ్ అయితే అక్కడ అమలు చేయలే. వెస్ట్ గోదావరిలో ఎవరు క్వశ్చన్ చేయలేదా దాన్ని? వెస్ట్ గోదావరిలో 3 రిజర్వ్ కాదండి. ఇప్పుడు ఆ రోజున ప్రకాశం జిల్లా గురించి మాట్లాడాం మనం. అప్పుడు క్లస్టర్ వస్తుంది కాబట్టి బ్రేక్ చేశారు. చెప్పాం ఆ క్లస్టర్ ని బ్రేక్ చేయండి అన్ని జిల్లాల్లో. అట్లా మరి వాళ్ళు గోదావరి పార్టీ సభ్యులు కానీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ కానీ ఎవరు దాని మీద స్పందించలేదు. స్పందించకపోవడంతో కొన్ని జరిగాయి. ఇప్పుడు 2 జిల్లాలు క్లస్టర్ని బ్రేక్ చేశారు కదా, అట్లాగే మిగతా జిల్లాలు కూడా బ్రేక్ చేసి ఉండేవాళ్ళు. అంటే ఎక్కువ ఉన్న దగ్గర 1-2 ఉన్న దగ్గర పెద్ద దానికి ఇష్యూ కాదు. అలా రిజర్వేషన్ పరంగా కొంత ఈసారి జరిగినాయి. ఈసారి ఎట్లా జరిగింది అంటారు? అంటే ఈసారి అప్పుడంటే మీకు ఉన్న సీట్లు సర్దుబాటు చేసుకోవడమే కాబట్టి పోతే బాధ, రాకపోతే ఇబ్బంది, మండలం పోతే అది ఇది అని అనుకున్నారు. ఇప్పుడు ఏముంది, ఇబ్బందిగా 50% సీట్లు పెరిగిన తర్వాత. కాకపోతే మీరు అన్న కోణం ఇలాంటివి యూనిఫామ్ పాలసీ ఉండాలి. ఒక జిల్లాలో రిజర్వ్ డిస్ట్రిబ్యూట్ చేసి ఒక జిల్లాలో చేయకుండా, ఒక జిల్లాలో ఎక్కువ ప్లస్ మైనస్లు అవి చూసుకుంటా మీరన్నా. మరి అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చేశారు వాళ్ళ లాభం కొద్దీ. ఇప్పుడు మరి కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది కదా, మరి వీళ్ళు కూడా చేయకుండా చూడాలనేది మనం అనుకోవాలి. రాజకీయాలు దాటి ఎవరైనా ఉంటారా లేదా అంటే అది $1 మిలియన్ క్వశ్చన్గా భావించాలి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ డీలిమిటేషన్ అదే ఈ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇదంతా లోక్సభ నియోజకవర్గాలను కూడా పెంచుతున్నారు కాబట్టి ఏ ప్రాతిపదికన చేస్తారు? భౌగోళిక సరిహద్దులు పాత ఉమ్మడి జిల్లాలా లేకపోతే కొత్త జిల్లాలా, అసలు లేదంటే స్టేటా? తెలంగాణలో 34 జిల్లాలతో ఆల్రెడీ మనకి కేసీఆర్ ఉన్నప్పుడే చేయటం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మొన్న సెన్సెస్ మొదలయ్యే ముందు జిల్లాల మార్పు చేర్పుల మీద అడిగారు, వాళ్ళేం మార్పులు చేర్పులు చేయలేదు. ఒక GHMC పరిధి పెంచి 300 డివిజన్స్తో 3 కార్పొరేషన్లు చేశారు. అందువల్ల వాటిని పరిగణలోకి తీసుకుంటారు. మిగతా రూరల్ అంతా, తెలంగాణ రూరల్ అంతా పాత జిల్లాలు. అంటే పాత జిల్లాలు మీన్ 33 జిల్లాలు, 32 జిల్లాలు, 31 జిల్లాతోనే డీలిమిటేషన్ జరిగిద్ది. అవి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మొన్న కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాతో సహా పోలవరము, పేరు మార్చిన అన్నమయ్య షేపు కొన్ని అక్కడక్కడ మారినాయి కదా, వాటినే పరిగణలోకి తీసుకుని చేస్తారు. ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడైనా నార్త్ నుంచి స్టార్ట్ అయింది. అంటే శ్రీకాకుళం నుంచి అసెంబ్లీలు ఎన్ని, పార్లమెంట్లు ఎన్ని చూసుకుని ఒక పార్లమెంట్కి అన్ని అసెంబ్లీ వ్యవస్థ లెక్కేసి అసెంబ్లీలు ఫస్ట్ చేసుకుంటూ వచ్చి 26 జిల్లాల్లో తర్వాత 8-9 అసెంబ్లీలు వస్తున్నాయి అనుకోండి, 9 కలుపుకుంటూ వెళ్తారు. ఇప్పుడున్న బౌండరీస్ ఏవి రేపు ఉండవు, పార్లమెంట్కి ఉండవు, అసెంబ్లీకి ఉండవు, కొత్తగా ఏర్పడతాయి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.